హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లలో డీఆర్ అరియర్స్ రాని వారు ఏమి చేయాలి? చిన్న వివరణ అనేది వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు మరియు ముఖ్యంగా పెన్షనర్లకు సంబంధించి అత్యంత కీలకమైన డీఏ మరియు డీఆర్ అరియర్స్ బకాయిల సమాచారాన్ని ఇప్పుడు మనం అత్యంత కూలంకషంగా చర్చించుకుందాము. ప్రస్తుత తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది పెన్షనర్లకు గతంలో ప్రకటించిన 3 విడతల అరియర్ల సొమ్ము వారి ఖాతాలో జమ కావడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు మరికొందరికి సాంకేతిక లేదా పరిపాలనాపరమైన కారణాల వల్ల ఈ డబ్బులు ఇంకా అందలేదు. ఈ బకాయిల చెల్లింపు ప్రక్రియను పెన్షనర్లు వారి పదవీ విరమణ చేసిన కాలాన్ని బట్టి 3 ప్రధాన రకాలుగా వర్గీకరించవచ్చు. అప్పుడే ఎవరికి ఏ పద్ధతిలో డబ్బులొస్తాయి అనేది దానిపై ఒక స్పష్టమైన అవగాహన కలుగుతుంది. ఈ 3 రకాల పెన్షనర్లకు అరియర్స్ చెల్లించే విధానం వేర్వేరుగా ఉంటుంది కాబట్టి, ప్రతి ఒక్కరూ తాము ఏ వర్గం కిందికి వస్తారో జాగ్రత్తగా గమనించాలి. మొదటి కేటగిరీ విషయానికి వస్తే జూలై 2018వ తేదీ కంటే ముందే రిటైర్ అయిన పెన్షనర్ల గురించి మాట్లాడుకోవాలి. ఈ కేటగిరీలో ఉన్న పెన్షనర్లకు సంబంధించిన డీఏ మరియు డీఆర్ అరియర్స్ బిల్లులన్నీ కూడా నేరుగా ట్రెజరీ కార్యాలయం వారే స్వయంగా సమర్పించాల్సి ఉంటుంది. అంటే వీరు గతంలో ఎక్కడ పనిచేశారో ఆ పాత ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ట్రెజరీ అధికారులే నేరుగా సాఫ్ట్‌వేర్ ద్వారా బిల్లులు జనరేట్ చేసి ప్రభుత్వానికి పంపిస్తారు. ఇప్పటికే ఈ వర్గానికి చెందిన చాలామందికి చెల్లింపులు పూర్తయ్యాయి. కానీ ఒకవేళ మీకు ఇంకా ఈ సొమ్ము గనక జమ కాకపోతే మీరు వెంటనే మీ పరిధిలోని సబ్ ట్రెజరీ ఆఫీస్ ఎస్‌టీఓ గారిని కలవాల్సి ఉంటుంది. ట్రెజరీ ఆఫీస్‌లో మీ వివరాలను మరొకసారి సరిచూసుకొని ఏమైనా వివరాలు తప్పుగా ఉంటే వాటిని సరిచేయిస్తే రాబోయే రోజుల్లో బిల్లులు పెట్టడానికి ఆప్షన్ ఇచ్చినప్పుడు మీ పేరు కూడా అందులో ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఇక రెండో కేటగిరీలో జూలై 2018 తర్వాత నుండి డిసెంబర్ 2020 మధ్య కాలంలో రిటైర్ అయినటువంటి వారు వస్తారు. వీరి పరిస్థితి కొంచెం క్లిష్టంగా ఉంటుంది. ఎందుకంటే వీరి అరియర్ బిల్లులు 2 భాగాలుగా విభజించాల్సి ఉంటుంది. మొదటి భాగం వారు ఉద్యోగంలో ఉన్న సర్వీస్ కాలం మరియు రెండవ భాగం వారు పదవీ విరమణ చేసిన తర్వాత ఉన్న రిటైర్మెంట్ కాలం. సర్వీస్ కాలానికి సంబంధించిన డీఏ అరియర్ బిల్లులను వీరు చివరగా ఎక్కడైతే పనిచేశారో ఆ కార్యాలయంలోని డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ గారు సమర్పించాలి. ఒకవేళ ఆ బిల్లు రిజెక్ట్ అయ్యి ఉంటే దానిని మరలా రీసబ్మిట్ చేశారో లేదో మీరు మీ పాత ఆఫీస్‌లో కనుక్కోవాలి. ఇక రిటైర్మెంట్ కాలానికి సంబంధించిన బకాయిల బాధ్యత మాత్రం ట్రెజరీ వారిదే ఉంటుంది కాబట్టి సర్వీస్ కాలం బిల్లు సక్రమంగా సబ్మిట్ అయితేనే రిటైర్మెంట్ కాలం బిల్లు కూడా సజావుగా సాగుతుంది. ఈ 2 విభాగాల మధ్య సమన్వయం లోపం వల్ల కొన్నిసార్లు చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతుంది. కాబట్టి వీరు అటు డీడీఓ గారిని, ఇటు ఎస్‌టీఓ గారిని సంప్రదించి ఫాలో అప్ చేసుకోవాలి. మూడో కేటగిరీ కింద జనవరి 2021 నుండి డిసెంబర్ 2021 మధ్య కాలంలో రిటైర్ అయిన పెన్షనర్లు ఉంటారు. ఈ కాలంలో రిటైర్ అయిన వారి డీఏ అరియర్స్‌ను ప్రభుత్వం నగదు రూపంలో కాకుండా వారి యొక్క ప్రావిడెంట్ ఫండ్ పీఎఫ్ ఖాతాలో సర్దుబాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడ జరిగిన సమస్య ఏమిటంటే కొంతమందికి మాత్రమే పీఎఫ్ ఖాతాలో ఈ డబ్బులు జమ అయ్యాయి. మరికొంతమందికి ఈ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ఎవరికైతే పీఎఫ్ ఖాతాలో సర్దుబాటు కాలేదో వారికి ఆ మొత్తాన్ని నేరుగా వారి పెన్షన్ ఖాతాలోనే జమ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కాబట్టి 2021లో రిటైర్ అయిన మిత్రులు తమ పీఎఫ్ స్టేట్మెంట్‌లను మరియు రిటైర్మెంట్ సమయంలో వచ్చిన ఫైల్ సెటిల్మెంట్ వివరాలను ఒకసారి క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవాలి. ఏమైనా బకాయిలు పీఎఫ్‌లో జమ కాకుండా పెండింగ్‌లో ఉంటే ఆ వివరాలను ట్రెజరీ అధికారులకు అందజేయడం ద్వారా వీరు వాటిని నేరుగా మీ బ్యాంక్ అకౌంట్‌లో పొందే అవకాశం అయితే ఉంటుంది. మొత్తంగా ఈ 3 రకాల పెన్షనర్లు ప్రధానంగా కొన్ని విషయాలను తప్పనిసరిగా వెరిఫై చేసుకోవాలి. మొదటగా మీ బకాయిలు పీఎఫ్ ఖాతాలో జమ అయ్యాయా లేదా అనేది చెక్ చేసుకోవడం ద్వారా 2021 రిటైర్ అయిన వారికి క్లారిటీ వస్తుంది. రెండవది మీ డీడీఓ గారు మీ సర్వీస్ కాలానికి సంబంధించిన బిల్లును ఆన్‌లైన్‌లో రీసబ్మిట్ చేశారో లేదో తెలుసుకోవాలి. ఇది 2020 లోపు రిటైర్ అయిన వారికి చాలా ముఖ్యం. మూడవది ట్రెజరీ అధికారులు
పదవీ విరమణ చేసిన కాలానికి బిల్లులను సిద్ధం చేశారో లేదో స్టేటస్ తెలుసుకోవాలి. ప్రస్తుతం చాలామందికి బిల్లులు సబ్మిట్ చేయడానికి ఆన్‌లైన్ పోర్టల్‌లో ఆప్షన్ అనేది కనిపించటం లేదు. కానీ అతి త్వరలోనే సాఫ్ట్‌వేర్ అనేది అప్డేట్ చేసి ఆ ఆప్షన్‌ను ఎనేబుల్ చేసే అవకాశం ఉంది. ఆ సమయానికి మీ వివరాలన్నీ సరిగ్గా ఉంటే తక్షణమే బిల్లు సబ్మిట్ చేయడానికి వీలవుతుంది. కాబట్టి మీరు ముందస్తుగా అధికారులను సంప్రదించి సిద్ధంగా ఉండాలి. ప్రభుత్వ నిర్ణయం మేరకు బకాయిలన్నీ అందరికీ అందేలాగా చూడటమే ఈ సమాచారం ఈ సమాచారం ముఖ్య ఉద్దేశ్యం. కాబట్టి మీ మీ వర్గానికి తగ్గట్టుగా చర్యలు తీసుకోవాలి అనైతే కోరడమైనది.